200 గజాల ఫుల్లీ ఇంటీరియర్ వర్క్తో ఉన్న హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. చాలా సూపర్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి చాలు. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెంట్ వచ్చే ఇల్లు అండి ఇది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేస్తున్నాను. మాకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక G+2 హౌస్ అండి. వెస్ట్ ఫేజ్ హౌస్, 200 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 33 ఫీట్ బీటీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 100% క్లియర్ టైటిల్తో వస్తుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే కంప్లీట్గా చూసాము. ఈ హౌస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్తో పాటు వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్పేసియస్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్తో పాటు ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అది 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి పద్మశాలి టౌన్షిప్ కాప్రా అనే ఏరియాలో ఉందండి. ఈసీఎల్కి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అనమాట. మంచి లొకేషన్లో ఉన్న హౌస్. 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. చాలా స్పేసియస్ రోడ్ అయితే ఉంటుంది. చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్లో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK పోర్షన్ అయితే కవర్ చేస్తున్నాం మనం. హాల్ అండి ఇది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. పర్ఫెక్ట్ సైజ్తో వస్తుంది. 33/55 ఫీట్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 5100 SFT అయితే ఉంటుంది. లిఫ్ట్తో పాటు ఉన్న హౌస్ అండి ఇది. ప్రైస్ వచ్చేసరికి మీకు 2,15,00,000 కోట్ చేయడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫుల్లీ LRS పేడ్ చేసిన ప్లాట్లో అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. అలాగే ఫ్లాట్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 100% వాస్తు ప్రకారం కూడా, వాస్తు కంప్లైంట్ రాకుండా కూడా జాగ్రత్తలు చేసుకున్నారనమాట. ఇది బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్ యొక్క బెడ్రూమ్. ఇప్పుడు టోటల్గా మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనం 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. స్టెప్స్ చూసుకోవచ్చు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కారిడార్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్స్ వచ్చేసరికి ఇండియన్ టేకుడ్తో అయితే చేశారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. చాలా సూపర్ లొకేషన్తో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ ఇచ్చారండి. లుకింగ్ చూడొచ్చు. డోర్స్ యొక్క, మెయిన్ డోర్ యొక్క లుకింగ్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. ప్రైస్ కూడా మీకు బ్యాంక్ లోన్తో అయితే మీరు ఈ హౌస్ అనేది కొనుక్కోవచ్చండి. అప్రూవ్డ్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి డైరెక్ట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా వాళ్ళ ప్రాసెస్ అనేది ఓనర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓనర్ వచ్చేసరికి బ్రహ్మయ్య గారండి. బ్రహ్మయ్య గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు టోటల్ హౌస్ చూసిన తర్వాత, వీడియో మొత్తం చూసిన తర్వాత బ్రహ్మయ్య గారికి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. సపరేట్ పూజా రూమ్తో అయితే ఉందన్నమాట. సీలింగ్, ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని టైల్స్ అయితే యూస్ చేశారు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనం ఎంటర్ అవుతున్నాము. దీనికి కూడా మనకి కబోర్డ్స్ చేపించుకోవడానికి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది లివింగ్ ఏరియా. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. అలాగే లివింగ్ ఏరియాకి వచ్చేసరికి స్లైడ్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి మెస్కిటో మెష్తో UPVC డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా సూపర్గా అయితే ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా. సీలింగ్, ఫాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు. అలాగే సపరేట్ మనకి పూజా రూమ్ విత్ సపరేట్ డోర్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం కిచెన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. కిచెన్కి పూజా రూమ్కి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి L టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. టైల్స్ అయితే యూస్ చేశారు.
అలాగే విండో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ నుంచి మనం ముందుకెళ్తే వాష్ ఏరియా వస్తుంది. ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 2,15 lakhs చెప్పడం జరుగుతుంది. చాలా మంచి లొకేషన్లో ఉంది. లొకేషన్ ఇంకోసారి చెప్తున్నాను, పద్మశాలి టౌన్షిప్ కాప్రా అనే ఏరియాలో ఉంది. ఇది ఈసీఎల్కి వచ్చేసరికి 3 kilometers దూరంలో ఉంటుంది. చక్రీపురం చౌరస్తాకి వచ్చేసరికి 500 meters దూరంలో ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ యాస్టీస్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాస్టీస్గా అయితే ఉంటుంది. లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ లిఫ్ట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. సేమ్ యాస్టీస్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగానే ఇక్కడ కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. G+2 మున్సిపల్ పర్మిషన్తో అయితే కట్టడం జరిగిందండి. పిల్లర్స్తో కట్టిన హౌస్. మనకి బోర్ వాటర్ కూడా 800 meters దూరం డెప్త్లో అయితే వేయడం జరిగింది. వీళ్ళకి 150 feetలోనే వాటర్ పడడం జరిగింది. కాకపోతే 800 feet వరకు బోర్ వాటర్ వేయడం జరిగింది అనమాట. అలాగే సంప్ కూడా మనకి ఆల్మోస్ట్ 10,000 liters కెపాసిటీ అయితే సంప్ ఇవ్వడం జరిగింది. పైన 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే వస్తుంది. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్, ఫొటోస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, టోటల్ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. హౌస్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉంది. 33 feet రోడ్ ఫేసింగ్తో అయితే ఉంటుంది. చుట్టూతా అన్ని హౌసెస్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో. అంటే లొకేషన్ పరంగా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. పూజా రూమ్ ఇది. కిచెన్ ఏరియా. డైరెక్ట్ బిల్డర్కి అయితే కాల్ చేయండి. బిల్డర్ నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేశాను. బ్రహ్మయ్య గారు బిల్డర్ నేమ్. బిల్డర్కి అయితే మీరు డైరెక్ట్ కాల్ చేసి ఆయనతో మీరు నెగోషియబుల్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్స్ని ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. టోటల్ టెరెస్ ఏరియా కూడా చూడండి. సరౌండింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందులో వచ్చేసరికి మీకు విల్లాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి లొకేషన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.